కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క ఆత్మీయ స్వయం సేవక బంధువులారా, జ్యేష్ఠ కార్యకర్తలారా, సేవికా సమితి మాతృమూర్తులారా, సోదర సోదరిమల్లారా, అందరికీ కార్తీక దామోదరునికి ప్రణమిల్లుతూ కార్తీక పౌర్ణమి యొక్క శుభాకాంక్షలు. భారతీయ పరంపరలో ఒక విశిష్టత ఏంటంటే, ఏ మాసంలో ఏ కృతి చేయాలి, ఏ కర్మ చేయాలి అని వేదాలలో లిఖింపబడి ఉంది. మనం చేసేటువంటి ప్రతి ఉత్సవము శాస్త్రీయత ఆధారంతో ఉంటుంది. సంవత్సరంలో 12 మాసాలు ఉంటాయి. ప్రతి మాసానికి ఒక విశిష్టత ఉంటుంది. అందులో కార్తీక మాసము లాంటి మాసము లేదు, విష్ణుదేవుడు లాంటి దేవుడు లేని చెప్పేసి విష్ణు పురాణంలో చెప్పబడి ఉంది. కార్తీక పౌర్ణమిలో అనేక సేవా కార్యక్రమాలు, వ్రతాలు, కార్తీక దామోదర అష్టకాలు, ఉపవాస దీక్షలు, భక్తితత్వంలో ఉండి నిరంతరము యొక్క సృష్టించినటువంటి భగవాను యొక్క ఆకాశ నక్షత్రాలకు దీపాన్ని వెలిగించడం. అదేవిధంగా 365 సంవత్సరానికి రోజులుగా పరిగణిస్తే ఆ 365 ఒత్తులను ఈరోజు వెలిగించి మన యొక్క జ్ఞానాన్ని, కాంతిరేఖలను సమాజానికి ప్రసరింపజేస్తూ ఆ జ్ఞానంలో మనము మోక్షాన్ని సాధించేటువంటి యొక్క విశిష్టత ఈ పౌర్ణమికి ఉంది. అదేవిధంగా ఈరోజు సాక్షాత్తు చంద్రుడి నుంచి అమృతము వర్షింపజేస్తుంది. ఆ అమృత ధారలో కాచినటువంటి ఆ యొక్క అమృతాన్ని స్థితింపజేసినటువంటి పాలను మనము సేవించినట్లయితే శరీరంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలు తొలగి మనకు ఎక్కువ జీవించేటువంటి అవకాశము, అమృతత్వము మనకు వస్తుంది. కాబట్టి ఈరోజు వెన్నెల్లో కాసినటువంటి పాలనమందరం మనము అమృతతుల్యంగా భావించి స్వీకరిస్తాం. అదేవిధంగా